హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. బీటెక్ రిలేటెడ్గా థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి డీటెయిన్ రిలేటెడ్గా అప్డేట్ మాట్లాడతాను. సో ఇక్కడ మెయిన్గా వచ్చేటప్పటికి డీటెయిన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, అండ్ డీటెయిన్ అయితే పేరెంట్స్ని పిలిపిస్తారా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డీటెయిన్ అయిపోతే నెక్స్ట్ మన ఫర్దర్ స్టెప్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి డీటెయిన్ అనేది మనకి రెండు విధాలుగా చేస్తారు. నెంబర్ 1 అటెండెన్స్, నెంబర్ 2 క్రెడిట్స్. మ్యాక్సిమం 99.9% క్రెడిట్స్ బేస్ మీదే డిటైన్ చేస్తాడు. ఎక్కడో 1% మాత్రమే అటెండెన్స్ మీద డిటైన్ అనేది ఉంటుంది. ఎందుకు 1% అంటే మ్యాక్సిమం కండోనేషన్ ఫీజ్ అని కట్ చేసుకొని అటెండెన్స్కి ఎగ్జామ్స్కి మీకు అలో చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం అటెండెన్స్ మీద ఉండదు. ఒకవేళ ఉంది అంటే 2 ఇర్రెగ్యులర్ పర్సన్, చాలా తక్కువ అటెండెన్స్ ఉంది అంటే మాత్రం కొన్ని కాలేజెస్లో అలో చేయరు ఎగ్జామ్స్ కూడా. అండ్ ఎనీవేస్ ఫర్దర్గా మూవ్ అయితే అప్డేట్, ఈ డీటెయిల్స్ లిస్ట్ అనేది మీకు మ్యాక్సిమం సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి అంటే రెగ్యులర్ వాళ్ళకండి, ఆల్రెడీ మీకు తెలిసిందే 414 32 31 టైం టేబుల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మే మంత్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ 32 కూడా జరుగుతుంది. 31 నెక్స్ట్ మంత్ ఇచ్చాడు. సో ఇలా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం రెగ్యులర్ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. అది కూడా రెగ్యులర్లో ఎవరైతే సెకండ్ ఫస్ట్ అండ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ నాకు తెలిసినంత వరకు ఉపయోగపడతాయి. మిగతా థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ సప్లీలు ఉంటే మాత్రం వాళ్ళు సప్లీలు రాసుకోవడానికి సరిపోతుంది. అండ్ ఎనీవేస్ ఒకవేళ సమ్మర్ హాలిడేస్లో ఉంటే సమ్మర్ హాలిడేస్లో మీకు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామ్స్ అయిపోగానే కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది డీటెయిల్ లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి. సో ఇలా క్రెడిట్స్ మీద ఉంటాయి. అసలు మామూలుగా ఎన్ని క్రెడిట్స్ ఉండాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే క్రెడిట్స్ చెక్ చేయరు, కేవలం అటెండెన్స్ మాత్రమే చెక్ చేస్తారు. అటెండెన్స్ ఉంటే మాత్రం మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. బట్ ఇక్కడ సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా క్రెడిట్స్ అనేవి చెక్ చేస్తారు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్ టు 2-1 సెమిస్టర్ వరకు ల్యాబ్ ప్లస్ మీ థియరీ సబ్జెక్ట్స్ ఏదైనా సరే, ఒకవేళ మీకు బయట ఏమైనా సబ్జెక్ట్స్ లైక్ యూనివర్సల్, ఎన్విరాన్మెంటల్ ఇటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అటువంటి సబ్జెక్ట్స్ కూడా మీకు క్రెడిట్స్ కానీ ఉంటే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్రెడిట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ల్యాబ్ ప్లస్ థియరీ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ ఎన్ని క్రెడిట్స్ ఉంటున్నాయి 2-1 వరకు అనేది చెక్ చేసి 40% ఉండాలి. అందులో టోటల్ క్రెడిట్స్లో మీకు 40% ఆఫ్ క్రెడిట్స్ కానీ ఉంటే అటు థర్డ్ కానీ ఇటు ఫైనల్ ఇయర్ కానీ ప్రమోట్ అయ్యే వాళ్ళకి 40% ఆఫ్ క్రెడిట్స్ ఉండాలి. థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి అప్ టు 3-1 సెమిస్టర్ వరకు చెక్ చేస్తారు. సో సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి అప్ టు 2-1 సెమిస్టర్ వరకే చెక్ చేస్తారు. ఇప్పుడు రాసే 2-2 రెగ్యులర్ కానివ్వండి, తర్వాత 3-2 రెగ్యులర్ కానీ మీకు కౌంట్ రాదు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవ్వడానికి. క్లియర్? ఇక్కడికి క్లియర్ అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు డీటెయిల్ అయితే మీకు హాలిడేస్ కానీ ఒకవేళ ఇస్తే ఆ హాలిడేస్లో లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు కాల్ చేస్తారు. అండ్ మీరు మీ పేరెంట్ ఎవరో ఒకరు, మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకరు వెళ్ళాల్సి ఉంటుంది కాలేజ్కి. అండ్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ డీటెయిన్ అయిపోతే మీరు డిస్కంటిన్యూ అవుతారు. అంటే లైక్ మీరు జూనియర్స్తో కలిపి, అంటే మీరు ఒకవేళ డీటెయిన్ అయిపోతే మీరు సప్లీలు క్లియర్ చేసుకుని ఎన్ని క్రెడిట్స్ కావాలో నెక్స్ట్ ఇయర్కి, అంటే మీరు సెకండ్ ఇయర్లో ఒకవేళ థర్డ్ ఇయర్కి ప్రమోట్ కాకుండా డీటెయిన్ అయిపోతే మీరు అప్ టు 2-1 సెమిస్టర్ వరకు మనకు 40% ఆఫ్ క్రెడిట్ కావాలి. ఒకవేళ తక్కువ అయ్యాయి అనుకోండి 40% ఆఫ్ క్రెడిట్ గెయిన్ అయ్యి మీరు మీ జూనియర్స్తో కూర్చొని చదవాల్సి ఉంటుంది. డెఫినెట్గా డీటెయిన్ అయిన వాళ్ళ పరిస్థితి మొత్తం మీ జూనియర్స్తో కూర్చొని చదవాల్సి ఉంటుంది. డీటెయిన్ అయిన వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంకా స్టడీ ఆపేసుకుంటారు చాలా వరకు. అంటే 50% స్టూడెంట్స్ స్టడీస్ ఆపుకుంటారు. బట్ 50% ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం కష్టపడి ప్రిపేర్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎనీవేస్ డీటెయిన్ అనేది ఇది ప్రతి ఇయర్ ఉంటుంది, ఇప్పుడేం కొత్త ఏం కాదు. బట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కొన్ని కాలేజెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోరు. అది బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్. సో ఇదనమాట. అండ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much for watching Giant Updates. Keep supporting for Giant Updates.